ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు సంపాదించిన డబ్బు అనేది నిల్వ ఉండాలన్నా, అంటే ఒక విధంగా సేవింగ్స్ చేసుకోవాలంటే దీనికి సంబంధించిన పరిహారం అంటూ ఉందంటారా? డబ్బులు సంపాదించేటువంటిది మనకు దాచుకోవాలని చాలా ఆశ ఉంటుంది. అలాగే సంపాదించింది దాచుకొని ఒక ఇల్లు, ఒక కారు, ఒక బంగ్లాను ఏదో ఒకటి తీసుకోవాలని ఆశ ఉంటుంది. కానీ ప్రతి మనిషి సంపాదిస్తాడు, కానీ అందరూ దాచుకోలేరు. కొంతమంది ఇలా పట్టుకుంటారు, కొంతమంది ఇలా విడిచేస్తూ ఉంటారు. అంటే లక్ష్మీదేవి ఒక దగ్గర స్థిరంగా ఉండదు. కానీ చాలామంది కొంతమంది దాన్ని గౌరవించే వాళ్ళు, దాన్ని అనుసరించేటటువంటి చాలామంది దాచుకుంటూ ఉంటారు. అలా దాచుకున్నప్పుడు ఆ దాచుకున్న ధనంతో ఏదో ఒక ఆస్తి కొనుక్కోవడమో, లేదా కారు కొనుక్కోవడమో, లగ్జరీ లైఫ్ అనుభవించడమో చాలామంది చేస్తుంటారు. ధనము ఆగడానికి కానీ, ధనము తన దగ్గర నిల్వ ఉండడానికి కానీ, సంపాదించింది సేవింగ్స్ చేసుకోవడానికి కానీ ధనాకర్షణ యంత్రము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ధనాకర్షణ యంత్రము అనేటటువంటిది ప్రతి మనిషి దగ్గర, ప్రతి ఒక్కరు డబ్బును దాచుకుందాము, డబ్బుని సేవింగ్స్ చేసుకుందాము అని అనుకునేటటువంటి వారి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసినటువంటి యంత్రము ధనాకర్షణ యంత్రము. ఈ ధనాకర్షణ యంత్రము అంటే అర్థం ఏంటి? ధనాన్ని ఆకర్షింపజేసేటటువంటిది, డబ్బుని అధికంగా సంపాదించేలా చేసే మార్గాలను సూచించేటటువంటిది ఈ యొక్క ధనాకర్షణ యంత్రం. అయితే ఈ ధనాకర్షణ యంత్రము ద్వారా ఏమవుతుంది అని అంటే గనక, మనిషి డబ్బులు సంపాదించుకోవడానికి కానీ, దాచుకోవడానికి కానీ, ఒక ఆలోచన క్రియేట్ కావడానికి కానీ మార్గాన్ని సూచించేటటువంటి ధనాకర్షణ. చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, గురుగారు మరి యంత్రం పెట్టుకుంటే ధనం వస్తుంది అని అంటే, చాలా మంది యంత్రాలు పెట్టుకుని డబ్బు సంపాదించవచ్చు కదా అని ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా మంది అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, కష్టపడితే డబ్బు వస్తుంది, కానీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి డబ్బు రావట్లేదు కదా. మరి కష్టపడితే డబ్బు వస్తుంది, ఓకే, నువ్వు చెప్పింది వాస్తవమే. కానీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి డబ్బు ఎందుకు రావట్లేదు, ఎందుకు సేవింగ్స్ చేసుకోలేకపోతున్నారు? ఇక్కడ ఆలోచించాలి కదా. అంటే ధర్మం అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే ఆలోచించదు. వాళ్ళకి ఏంటి అంటే, వాళ్ళకి లాజిక్లు మ్యాజిక్లే కావాలి తప్ప ఏ రకమైనటువంటి ఆధారంతో డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎలా మన డబ్బులు సేవింగ్ చేసుకోవచ్చు అనేటటువంటివి ఆలోచన ఉండదు. వాళ్ళకి కావాల్సిందే లాజిక్లు మ్యాజిక్లు కావాలి. అంటే యంత్రము ద్వారా పెట్టుకుంటే అలా ఎలా ఉతిపోతుంది అనే ఆలోచన చాలు. యంత్రము అనేటటువంటిది ఏంటి అంటే మనిషి యొక్క మెదడును కంట్రోల్ చేసేటటువంటిది, మనిషి యొక్క సహస్రాది చక్రాలను యాక్టివేట్ చేసేటటువంటిది. ఎంత పెద్ద దేవాలయమైనా సరే దాని కింద యంత్ర ప్రతిష్ఠ చేయకపోతే ఆ దేవాలయం అంతా కూడా నిర్వీర్యమే, దాంట్లో శక్తి ఉండదు. యంత్రం అనేటటువంటి దేనికి సాక్షిభూతం, దేనికి కారణము అంటే, మనం ఏదైనా నెగిటివ్లో ఇంపాక్ట్లో ఉన్నప్పుడు మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసేలా చేసేటటువంటిది యంత్ర విధానము. అందుకే పెద్ద పెద్ద ఆలయాలు కడుతూ ఉంటాము, పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతూ ఉంటాము. మరి దాని కింద ఉండేటటువంటి ప్రధాన శక్తి ఏంటి? బికాజ్ యంత్రం నుంచే శక్తి ఆపాదన విగ్రహంలోకి వచ్చి, విగ్రహం నుంచి ఆ టెంపుల్ అంతా విస్తరించి, ఆ టెంపుల్లోకి వచ్చినటువంటి వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేసేటటువంటిదే యంత్రం యొక్క పరమార్థము. ఆ యంత్రము అనేటటువంటిది మనిషి దగ్గర ఉండటం కారణం చేత ఏమవుతుంది, మనిషి యొక్క ఆలోచన విధానం మారిపోతుంది. డబ్బులు ఖర్చు పెట్టేవాడైనా సరే సేవింగ్స్ చేసుకుందాము అనే ఆలోచన పెరుగుతుంది. సేవింగ్స్ పెరిగిపోయాయి అంటే ఒక లగ్జరీ లైఫ్ని అనుభవిస్తాడు. ఇలా ఒక యంత్రము ద్వారా మనిషి యొక్క మైండ్ సెట్ని కంట్రోల్ చేసి మనిషిని ఒక స్థితిలోకి తీసుకురావడానికి యంత్రం అనేటటువంటి ప్రధానంగా సనాతన ధర్మం సూచించింది. అందుకే మంత్రము, యంత్రము, తంత్రము మూడు కూడా మనిషి యొక్క నిర్దేశకత్వాన్ని సూచించడానికి ఉన్నటువంటివే ఈ తంత్రశాస్త్రము, ఈ యంత్ర విధానము. కనుక ఈ ధనాకర్షణ యంత్రము ఎవరి దగ్గరనైతే ఉంటుందో ధనము ఆకర్షింపజేసేలా చేస్తుంది. ఏ వృత్తిలో అయితే ఉన్నాడో ఆ వృత్తిలో డబ్బులు ఎలా సంపాదించాలి అనేటటువంటి మార్గాన్ని సూచిస్తూ ఉంటుంది. ఆ మార్గాన్ని సూచించినప్పుడు డబ్బులు అధికంగా వస్తాయి,
సంపాదన అధికంగా పెరుగుతుంది, దాని ద్వారా సేవింగ్ అంటే చేసుకుంటారు. యంత్రం అనేది మనకి బయట దొరుకుతుందా అండి? దొరుకుతుందమ్మా, బయట దొరికినా కానీ మళ్ళీ తిరిగి దానికి పూజాది క్రతువులు చేసిన తర్వాతనే దానికి శక్తి ఆపాదన అంటే ఉంటుంది. మామూలుగా బయట అనేది ఈ విధంగా చేయరు కదండి. బయట అనేటటువంటిది నార్మల్ గా యంత్ర యంత్రం ఒకటే విధానంలో ఉంటుంది. లోపాలు ఉంటూ ఉంటాయి. హ్మ్. కాకపోతే మేము చేసేటటువంటి ప్రయోగం ఏంటి అంటే మేము స్వయంగా యంత్రాన్ని తయారు చేస్తాం. తయారు చేసి దాన్ని చిన్న చిన్న భాగాలుగా కట్ చేసేసి హ్మ్. దాన్ని మేము ఏం చేస్తామంటే యంత్ర విధానము, దాని మీద మంత్ర విధానము, బీజాక్షర విధానము, హ్మ్. దానికి రావాల్సినటువంటి త్రికోణము, షట్కోణము, అలాగే సర్కిల్స్, ఇవన్నీ కూడా ప్రామాణికంగా దాంట్లో నిక్షిప్తం చేయడం అంటే ఒకసారి మీ జరుగుతుంది. దగ్గర ఉంటే చూపిస్తారా? దాన్ని ఈ రకంగా నిక్షిప్తం చేస్తామమ్మా. ఇది చాలా చిన్న, ఇది హ్మ్. ప్రతి మనిషి తన పాకెట్ లో క్యారీ చేసుకునే విధంగా తయారు చేస్తాము. ఈ Pocket. క్యారీ చేసుకునేటటువంటి విధానంలో చూడండి, ఇక్కడ అమ్మవారి యొక్క ప్రతిమ, దాని కింద అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షర మంత్రములు, అలాగే ఇక్కడ ఉన్నటువంటిది అమ్మవారి యొక్క ధనాకర్షణ యంత్రము. ఈ యంత్రం ఏంటి అంటే గనక ఇది ధనాన్ని ఆకర్షింపజేసేలా చేస్తుంది. హ్మ్. ఉదాహరణకు ఒక మ్యాగ్నెట్ ఉంది, ఒక అయస్కాంతం ఉంది. అయస్కాంతం యొక్క గుణం ఏంటి? ఒక ఇనుముని లాగేస్తూ అవును. ఉంటుంది. అయస్కాంతం ఎందుకు లాగేస్తుంది అంటే దాని యొక్క తత్వం అలా ఉంటుంది, దాని యొక్క క్రియేషన్ అలాగే. అయస్కాంతం అంటే ఏంటి? ఇనుముని లాగేసే ఒక పదార్థం. అలాగే ఈ ధనాకర్షణ యంత్రం అంటే ఏంటి? ఇది ధనాన్ని ఎక్కడనైతే ఉంటుందో అక్కడ ఈ ధనాన్ని సూచించేటటువంటి విధానము, హ్మ్. దాన్ని సంపాదించే విధానము, దాన్ని సేవింగ్ చేసే విధానాన్ని ఇది మనకు సూచిస్తూ అంటే ఉంటుంది. బయట చూసింది వేరేలాగా ఉంది, ఇక్కడ వేరేలాగా ఉంది. వేరేలా ఈ అంటే యంత్రం వాళ్ళు సంబంధించి కూడా వాళ్ళు చేసేటటువంటి దానికి మేము చేసే దానికి చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది. డిఫరెన్స్. ఎందుకంటే మాకు కొన్ని ప్రామాణిక గ్రంథాలు ఉంటాయి. హ్మ్. దాంట్లో సర్వసిద్ధి యంత్ర తంత్రము అని చెప్పేసి ఒక గ్రంథం ఉంటుంది. దాంట్లో ఏ పరిణామంలో ఏ యంత్రం ఉండాలి, దాని సైజుని బట్టి, అంటే ఆ యంత్రం యొక్క పరిణామం బట్టి హ్మ్. ఎంత సైజు యంత్రం ఉండాలి, ఎంత సైజు మంత్రం ఉండాలి, ఎంత సైజు అమ్మవారి యొక్క ప్రతిరూపం ఉండాలి అని సూచించేటటువంటిది యంత్రం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. హ్మ్. దీంట్లో ఉన్న ప్రతి ఒక్క సర్కిల్ కానివ్వండి, ప్రతి ఒక్క మంత్రం కానివ్వండి, బీజాక్షరం కానివ్వండి, అవును. అవి పర్టికులర్ గా ఆయా నిర్దిష్టమైన ప్రదేశంలో ఉంటేనే హ్మ్. యంత్రానికి శక్తి ఆపాదన చేయవచ్చు. లేదా ఏ చిన్న మాత్రం దాంట్లో యంత్రంలో లోపం ఉన్నా అది నెగిటివ్ కి దారితీస్తుంది. కనుక ఇది చాలా జాగ్రత్తగా తయారు చేస్తాం కాబట్టి ఇది ప్రతి మనిషి పర్సులో గాని, ఆడవాళ్ళు గాని, మగవారు గాని ఎవరైనా ధరించవచ్చు. హ్మ్. ఈ యంత్రము ధనాకర్షణ యంత్రం కాబట్టి మీరు వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు. అలాగే ఈ ధనాకర్షణ యంత్రంతో వ్యాపార స్థలం ఉన్నటువంటి వాళ్ళకు 2 రకాల పద్ధతులు ఉంటాయి. వ్యాపార స్థలంలో ఉన్నటువంటి వాళ్ళకు జనాకర్షణ యంత్రము, ధనాకర్షణ యంత్రం రెండూ పంపిస్తాం. ఎందుకంటే జనాలు రాకుండా ధనం రాదు వాళ్ళకు. వ్యాపారస్తులకు ఒక హోటల్ వాడు ఉన్నాడు అనుకోండి, తినడానికి జనాలు వస్తేనే అతని గల్లా నిండుతుంది. అలా కాదు చెప్పి ధనాకర్షణ యంత్రం ఒకటే పెట్టామని జనాలు రారు, ధనాకర్షణ యంత్రం అంటే పనిచేయదు. కొంతమంది కుబేర యంత్రం అని కూడా పెట్టుకుంటారు కదండి, వ్యాపారం లక్ష్మీ చేసే కుబేర దగ్గర. యంత్రము వేరే, వేరే అంటారు. ధన ఆకర్షణ యంత్రము వేరే. దీంట్లో 2 రకాల యంత్రాలు ఉంటాయి. యంత్రాలు కొన్ని లక్షల యంత్రాలు ఉంటాయి. ఒక్కొక్క యంత్రం ఒక్కొక్క దానికి పనిచేస్తుంది. ఈ ఇప్పుడు వ్యాపార స్థలంలో పెట్టుకునేటటువంటి వారికి జనాలు రావడానికి జనాకర్షణ యంత్రము ప్లస్ ధనాకర్షణ యంత్రం రెండూ కావాలి. మామూలుగా డబ్బు నిల్వ ఉండడానికి, డబ్బు సంపాదించే మార్గాలు పెరగడానికి, సేవింగ్స్ చేసుకోవడానికి ఈ ధనాకర్షణ యంత్రం సరిపోతుంది. కనుక ఇది ధనాకర్షణ యంత్రం మీరు పెట్టుకోండి, తప్పకుండా మీకు జీవితంలో ధనం సేవింగ్ చేసుకోవచ్చు, అంటే డబ్బును సేవింగ్ చేసుకోవచ్చు. తద్వారా మీరు డబ్బు సంపాదించే మార్గాలు పెంచుకోవచ్చండి. మంచి పరిహారం తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.